Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. సో మనం గ్రూప్ వన్లో మనం ఇప్పుడు ఉన్న ఈ తక్కువ సమయంలో ఏపీలో అయినా తెలంగాణలో అయినా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఈ తక్కువ టైంలో వాళ్ళు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాయాలి అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షల్లో మెయిన్స్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏం చదవాలి, ఏం రాయాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇవి తెలిసినప్పుడే మనం ఇందులో సక్సెస్ అవుతాం. ఏం చదవాలి, ఏం రాయాలి, ఫస్ట్ వాట్ టు రీడ్, వాట్ టు రైట్ అనేది తెలిస్తే చాలు. దెర్ ఆర్ టూ థింగ్స్, మెయిన్లీ దెర్ ఆర్ టూ థింగ్స్, హౌ టు రీడ్, హౌ టు రైట్. సింప్లీ యూ కెన్ సే హౌ టు రీడ్, హౌ టు రైట్, ఎనఫ్. సో అవి తెలిస్తే చాలు, మనం సక్సెస్ అవ్వచ్చు. అయితే మార్కెట్లో మీకు ఎట్లా పడితే అట్లా పుస్తకాలు ఉన్నాయి. మార్కెట్లో బుక్స్, బోల్డ్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇవన్నీ చదివే టైం ఉందా, ఇవన్నీ చదవాలనా అనే ప్రశ్న మీ అందరికీ తలెత్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది, నాకు కాల్ చేసి ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎక్కువ బుక్స్ ఇవన్నీ అవుతాయని. సో మార్కెట్లో ఉన్న పుస్తకాలు ఏవి కొనొద్దు, అన్నీ మీరు చదవద్దు. ఫస్ట్ మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ చదవద్దు. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేదా ఏదైనా ఒక మెటీరియల్ అండి, లేదా టెక్స్ట్ మార్కెట్ బుక్ ఏదైనా సరే మీ ఇష్టం. అన్ని మార్కెట్ బుక్స్ అయితే వద్దు. ఏదైనా ఒకటి, ఒక బుక్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక బుక్ తీసుకోండి. మీరు ఆ బుక్ తీసుకునేటప్పుడు సిలబస్ దగ్గర పెట్టుకొని మన సిలబస్ కవర్ అవుతుందో లేదో చూసుకోండి. రెండో పాయింట్, సిలబస్ కవర్ అవుతుందో లేదో చూసుకోండి. సిలబస్ కవర్ అయ్యే బుక్ మాత్రమే ఎత్తుక్కోండి. సో ఇప్పుడు తెలుగులోనూ ఉన్నాయి, ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. మీరు సిలబస్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇంపార్టెంట్ ఆ యూనిట్ తీసుకొని ఆ యూనిట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమున్నాయి యూనిట్లో, అలానే ఓవరాల్ సబ్జెక్ట్లో కాదు, యూనిట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమున్నాయి ఆ చాప్టర్స్ చదవండి ఫస్ట్. ఆ యూనిట్లో అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఉందనుకుందాం. నేషనల్ ఇన్కమ్ అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సెకండ్ ఏముంటుంది? మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, హౌ టు మెజర్స్ ద నేషనల్ ఇన్కమ్, ఎలా కొలుస్తారు. థర్డ్ వన్ ఏంటి? ఛాలెంజెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇట్లా అనమాట మెయిన్ టాపిక్స్ అంటే ఇవి. వీటిని చదవండి. చదివి ఒక సినాప్సిస్ రూపంలో రాసుకోండి, ఫాస్ట్గా రాసుకోండి. అంతేగాని కనపడ్డ బుక్ అలా చదవద్దు. ఒక్కొక్క సబ్జెక్ట్కి మీకు అశోక్ నగర్లో ఏంటంటే ఈ బుక్ బాగుంది, ఆ బుక్ బాగుంది, అది చదవండి, ఇది చదవండి అని చెప్పి నంబర్ ఆఫ్ బుక్స్ కొంటూ ఉంటారు. నంబర్ ఆఫ్ బుక్స్. అవన్నీ చదివే టైం ఎక్కడ ఉందండి మీకు? నంబర్ ఆఫ్ బుక్స్ అవసరం లేదు, ఒకే ఒక్క బుక్. అది కూడా క్వశ్చన్ టు ఆన్సర్ ఉన్న బుక్కుల్లో కన్నా కూడా టెక్స్ట్ బుక్లు తీసుకుంటేనే బెస్ట్. మీకు క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటే ఏమంటుంటే కొన్నిటికి ఓకే, క్వశ్చన్ టు ఆన్సర్ కొన్ని వాటికి పనిచేస్తాయి, మరి కొన్నిటికి ఎట్లా. అందుకని క్వశ్చన్ టు ఆన్సర్ ఉండే వాటికన్నా కూడా టెక్స్ట్ బుక్లు బాగా పనిచేస్తాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకొని మన సిలబస్ ప్రకారం మీరు చదువుకుంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. కాబట్టి ఏదంటే అది చదవద్దు, ఏది పడితే అది చదవద్దు, ఏ బుక్ పడితే ఆ బుక్ చదవద్దు. మీకు మార్కెట్లో ఉన్నటువంటి పాపులర్ బుక్స్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఈ పాటికి మీరు ఆల్రెడీ మా పాత వీడియోలు చూడండి, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలో నేను ఆల్రెడీ కొన్ని వీడియోల్లో చెప్పున్నాను. ఆ పాత వీడియోస్ అన్నీ రిఫర్ చేయండి, అందులో ఏ బుక్స్ చదవాలో మీకు క్లియర్గా ఉంది అక్కడ. తర్వాత సినాప్సిస్ రూపంలో రాసుకున్న తర్వాత మీరు రివిజన్ చేయండి బాగా, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఆ తర్వాత యూనిట్ వైజ్గా టెస్టులు రాయండి.
యూనిట్ వైజ్గా టెస్టులు రాయండి. ఇది ఏం చదవకూడదు అనే దానికి మీకు ఇప్పుడు ఇవన్నీ చెప్పాను. ఎలా చదవాలనేది కూడా మీకు చెప్పాను ఇప్పుడు నేను. ఏ బుక్కులు పడితే ఆ బుక్కులు చదవద్దు, ఏది పడితే అది చదవద్దు. మెయిన్స్కి మీరు సెలెక్టివ్గా వెళ్ళే అవకాశం ఉంది. ప్రిలిమ్స్లో అయితే లేదు కానీ ఆ ఛాన్స్. మెయిన్స్లో మీరు సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ ఎంచుకున్న టాపిక్స్లో చదివే అవకాశం ఉంటుంది. అది మీ వల్ల కాకపోతే మేము మా దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళకి, టెస్ట్ సిరీస్ జాయిన్ అయినటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నాం ఎలా చదవాలి, ఏం రాయాలి అనేది కూడా వాళ్ళకి చెప్తున్నాం. ఆ టెస్ట్ సిరీస్తో పాటుగా మేము ఏం చదవాలి, ఏం రాయాలి, మోడల్ ఆన్సర్స్ ఇవన్నీ ఇస్తున్నాం అన్నమాట. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి మీరు. ఇక రాయొద్దు అంటున్నాం, ఏది పడితే అది రాయొద్దు అంటున్నాం. మీకు ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే రాయండి. కొంచెం రిలవెంట్గా రాయొచ్చు, అంతేగాని మీ ఇష్టం వచ్చింది మాత్రం రాయద్దు. మీ ఇష్టం వచ్చింది రాయకూడదు. ఆ క్వశ్చన్ బాగా చదవండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్లోనూ మినిమం 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్లో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. మీరు ఈ 3కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 3కి అరౌండ్ 350 వర్డ్స్ అన్నా రాయాలి, కనీసం 150 వర్డ్స్ అన్నా రాయాలి, 10 మార్క్స్ కాబట్టి. అంటే మీకు లిమిట్ ఏం లేదు, వర్డ్ లిమిట్ ఏం లేదు. మీకు జనరల్గా చెప్తున్నాం, 3కి 3 పేరాలన్నా రాయాలి, 3కి 3 పదులైనా రాయాలి కదా, 30 లైన్లు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఏం అడుగుతుందో చూడండి, స్టేట్మెంట్ 2లో ఏం అడుగుతుందో చూడండి, స్టేట్మెంట్ 3లో ఏం అడుగుతుందో చూడండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ని మీరు ఖచ్చితంగా స్టేట్మెంట్లో, మీకు నిన్న నేను ఒక ఏపీ ఎకానమీ పేపర్ ఏపీలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఇండియన్ ఎకానమీలో చూపించాను. కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, అక్కడ నెంబర్లు వేసాను, అలా ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి, సెకండ్ రాయాలి, థర్డ్ రాయాలి. మోస్ట్లీ ఫస్ట్ది ఏముంటుందంటే దాని యొక్క కోర్ దాని యొక్క మీనింగ్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది. రెండోది ఏంటంటే అడ్వాంటేజెస్ అయినా ఉండొచ్చు, డిసడ్వాంటేజెస్ అయినా ఉండొచ్చు. మూడోది ఏంటంటే దాని రిజల్ట్స్ ఏంటి, దాని ఫలితం ఏంటి, లేదా దాని సజెషన్స్ ఏంటి, దాని వే ఫార్వర్డ్స్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి మీ క్వశ్చన్. చెప్పే కదా, సివిల్స్ గ్రూప్ 1లో ప్రతి క్వశ్చన్లో ఎట్లా ఉంటుందంటే అదొక ప్రాబ్లమే. ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. కాబట్టి ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం కారణాలు ఏంటి, దాని ఫలితాలు ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి, ఇట్లా ఉండాలి మీ ఆన్సర్. అలా రాసినప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఏది పెడితే అది పేరాలుగా పెట్టుకోను, లేకపోతే మీ ఇష్టం వచ్చింది ఏదో రాస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి రాసినందువల్ల నో యూస్. అదేవిధంగా ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీరు ఒకే క్వశ్చన్కి ఎక్కువ ఆన్సర్ 4 పేజీలు 3 పేజీలు రాయకండి. ఒక క్వశ్చన్కి 1.5 లేదా 2 పేజీలు మాత్రమే రాయాలి. 2 అనేది ప్రిఫరబుల్ అనమాట. బాగా 2 పేజెస్ అనేది రాస్తే ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అట్లా కాకుండా 1.5, 3, 4 కూడా రాశారనుకోండి, మీరు మిగిలిన క్వశ్చన్లు అటెంప్ట్ చేయడం కష్టం అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా టైం పెట్టుకుని రాయండి. టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి మీకు. టైం పెట్టుకొని మీకు 3 అవర్స్ ఇస్తారు కాబట్టి 15 క్వశ్చన్లు రాయాలి. కాబట్టి 120 మినిట్స్ ఉంటాయి మనకి. అండ్ యావరేజ్గా ఒక్కొక్క క్వశ్చన్కి 180 మినిట్స్ వస్తాయి 3 అవర్స్ అంటే. మీకు అండ్ యావరేజ్గా ఒక 12-13 మినిట్స్ వస్తాయి. కాబట్టి ఇది ఒకటి టైం మేనేజ్మెంట్ పెట్టుకుని రాయండి. టైం మేనేజ్మెంట్ అనేది కూడా వెరీ వెరీ రిక్వైర్డ్ అన్నమాట. సో కాబట్టి మిత్రులారా, ఏది పడితే అది రాయొద్దు, ఏది పడితే అది చదవద్దు. సో ఈ పద్ధతిలో మీరు కానీ రాస్తే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 సాధిస్తారు. ఇలా రాయలేని వాళ్ళు, రాయటం కుదరనటువంటి వాళ్ళు, మేము ఇక్కడ చెప్తాం. మా టెస్ట్ సిరీస్ రాయటం వల్ల మీకు ఇది ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది కూడా మేము చెప్తాం. కొన్ని మోడల్ ఆన్సర్స్ ఇస్తాం మీకు, అన్ని సబ్జెక్టులకి మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. ఆ సబ్జెక్ట్స్లో ఆన్సర్స్ చూసుకొని మీరు ఆ పద్ధతిలో రాయాలనుకోవాలి. అంతేగాని ఎవరో క్వశ్చన్ అండ్ ఆన్సర్ తయారు చేసి ఇస్తారు, అది చదువుకొని మనం వెళ్దాం అనుకుంటే అది మీకు నిన్న చెప్పినట్టే ఉంటుంది. అది వృధా ప్రయత్నం అనమాట, టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బుక్ తీసుకొని మీకు కావాల్సినంత వరకు కష్టపడండి. ఆ తర్వాత మీరు ఇలా సినాప్సిస్ లాగా రాసుకోండి. ఆ తర్వాత
మీరు ప్రజెంట్ చేయండి. టెస్ట్ సిరీస్ రాసుకోండి. టెస్ట్ సిరీస్ రాస్తే మీ మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి. టెస్ట్ సిరీస్ రాయకుండా అయితే ఇందులో మనం సక్సెస్ అవ్వడం అనేది అసంభవం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.